राधारानी की जय, गोपाल कृष्ण भगवान की जय, हरि गोविंद. రాధాకృష్ణ లీలామృత గాథలు ఆలకిస్తూ రాధాకృష్ణ లీలామృతం అనేటటువంటి గంగా ప్రవాహంలో మునకలు వేస్తూ మనస్సులని పవిత్రం చేసుకుంటూ పునీతులవడానికి ఆహ్వానిస్తున్నాను. బయట నుండి చూస్తే వ్యక్తులు చాలా సంతోషంగా ఉన్నట్లు నవ్వుతూ చాలా ఆహ్లాదకరంగా కనబడతారు. కానీ అంతరంగంలో మనసులో ఏదో ఒక మూల చాలా దుఃఖం, విచారం, బాధ నిండి ఉంటాయి. అలాగే శ్రీకృష్ణుని హృదయంలో కూడా వేదన నిండి ఉంది. ఆ బాధ ఎవరూ అర్థం చేసుకోలేకపోయేవారు. ఆ బాధ ఏమిటంటే తన వారి నుండి తాను దూరం అవడం, వ్రజవాసీయుల నుండి తాను దూరం అవడం. అక్కడ వ్రజ్లో కన్నయ్య మధురకు వెళ్ళిపోయి చాలా రోజులైపోయింది. అక్కడి ప్రజల స్థితి రోజు దారుణంగా మారిపోతోంది, దిగజారిపోతోంది. వ్రజవాసీయుల హృదయాలు రోజుకి కృష్ణుని జ్ఞాపకాల్లో మునిగిపోసాగాయి. అప్పుడు వ్రజవాసీయులు కృష్ణ విరహ తాపం నుండి బయటపడడం తమ వల్ల కాదని అనుకున్నారు. అప్పుడు గోపికలంతా కూడి ఒక హంసని తమ దూతగా రాయబారిగా శ్రీకృష్ణుని దగ్గరికి మధురకు పంపించాలని తలుచుకున్నారు. ఆ హంస తమ యొక్క హృదయ వేదనని కన్నయ్యకు తెలుపుతుందని ఆ హంసని కృష్ణయ్య దగ్గరికి మధురకి పంపించారు. హంస శ్రీకృష్ణుని సమీపించి కృష్ణ భగవానుతో ఈ విధంగా చెప్తోంది. హే కృష్ణ, చక్కటి నిండు పున్నమి వెన్నెల కురుస్తున్నా కూడా గోపికలకు చల్లదనాన్ని ప్రసాదించటం లేదు. అది విరహతాపాన్ని రెట్టింపు చేస్తోంది. వ్రజ్లో ఎక్కడా చల్లదనం కనబడటం లేదు. చక్కటి పరిమళాలతో కూడినటువంటి లేపనాలు కూడా సువాసనలను అందించలేకపోతోంది. ఆహ్లాదం కలిగించే చక్కటి చల్లదనాన్ని అనుభవింపచేసే పిల్ల వాయువులు కూడా విషపు వాయువుల్లాగా వారికి తలపిస్తోంది. విరహ జ్వాలల్లో వ్రజ్ ప్రజలు దహించుకుపోతున్నారు. అంతలోనే నవ్వుతారు, అంతలోనే కన్నీరు కారుస్తారు, అంతలో మూర్ఛితులవుతారు, అంతలోనే తేరుకుంటారు, అంతలోనే మళ్ళీ వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగో ఇప్పటిదాకా వాళ్ళు ప్రాణాలు నిలుపుకున్నారు. కానీ ప్రభు, నేను నిజం చెబుతున్నాను, మీరు వెళ్ళడం కానీ లేక మీ దూతను వ్రజ్కు పంపడం కానీ జరగకపోతే ఇక మీదట వాళ్ళు ప్రాణాలతో నిలవడం చాలా కష్టం. ఆ వ్రజ్ అశ్రుధారలలో కొట్టుకుని పోతుంది. ఇప్పుడు వ్రజ్ని రక్షించడం కేవలం మీ చేతుల్లోనే ఉంది ప్రభు. హే కాన్హా, నీ ప్రజల్ని, ఆ వ్రజ్ వాసీయులని రక్షించు అని హంస గోపికల ద్వారా పంపింపబడిన సందేశాన్ని కృష్ణ భగవానుడికి విపులంగా తెలిపింది. ఇంకా ఇంకోవైపు ఒక రోజు రాధారాణి యమునలో స్నానం చేయడానికి వచ్చింది. ఆ యమునను చూడగానే కన్నయ్య జ్ఞాపకాలు మనసు నిండా నిండిపోయి మనస్సు నిలవటం లేదు. అప్పుడు కిషోరీదేవి డొప్పలాంటి తీసుకొని దానిలో అందమైనటువంటి పూలు మాలగా అల్లి ఆ మాలను తన కన్నీటితో తడిపి ఆ డొప్పలో ఆ మాల ఉంచి, హే యమునే, ఈ మాలని నా ప్రియతముడికి చేర్చమంటూ యమునాదేవిని బ్రతిమాలి ఆ యమున ప్రవాహంలో వదిలింది. యమునాదేవి ఆ మాలను తన ప్రవాహం ద్వారా ఆ ప్రేమ సందేశాన్ని ప్రవహింపచేస్తూ మధురకు తీసుకువెళ్ళింది. శ్రీకృష్ణుడు మధురలో తన స్నేహితుడైన ఉద్ధవునితో కలిసి యమునలో స్నానం చేయడానికి వచ్చి మునక వేసి పైకి లేచేటప్పటికీ రాధాదేవి ద్వారా పంపబడినటువంటిది ఆ మాల యమున ద్వారా మధురకు చేర్చబడినటువంటి ఆ మాల కన్నయ్య మెడలో అమరింది. ఆ మాల పరిమళం ద్వారా కృష్ణయ్య గుర్తుపట్టాడు. అది రాధాదేవి ద్వారా పంపబడినటువంటి
మాల అని గుర్తుపట్టాడు. ఆ ప్రేమభరితమైనటువంటి మాల కృష్ణయ్య మెడలో పడగానే ప్రేమ తన స్వరూపాన్ని చూపించనారంభించింది. కృష్ణయ్య అంతరంగంలో నుండి రాధాదేవిపై ఉన్నటువంటి ప్రేమ ఒక్కసారిగా బయటికి వచ్చింది. రాధాదేవి జ్ఞాపకం రాగానే కృష్ణయ్య కళ్ళల్లో అశ్రుధారలు ప్రవహించసాగాయి. ఉద్ధవ్ కృష్ణయ్య కళ్ళల్లో నీరు చూసి, హే ప్రభు, ఏం జరిగింది, ఎందుకు దుఃఖిస్తున్నారు అని అడుగుతాడు. ఒక స్థాయికి చేరాక తమ హృదయంలోని వేదన, బాధ ఎవరికైనా చెప్పుకోవాలంటే సంకోచిస్తారు. కృష్ణయ్యకి ఇప్పుడు ఉద్ధవ్ దొరికాడు. ఇంక దాచుకోలేక కన్నయ్య తన ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవ్తో ఇలా చెబుతున్నాడు. హే ఉద్ధవ్, నేను వ్రజవాసీలను మర్చిపోలేకుండా ఉన్నాను. వాళ్ళు పదే పదే నా జ్ఞాపకాల్లో మెదులుతున్నారు అని చెప్తాడు. ఉద్ధవ్ అంటాడు, ప్రభు, మీరు జగద్గురువు, భగవంతుడు, ఈ యావత్ జగత్తుని పరిపాలించేటటువంటి వారు, ద్వారకాధీశుడు. మీరు నిస్సంగత్వంగా ఉండాలి, ఇలా మాయామోహాలకి లోనగుట తగదు అంటూ శ్రీకృష్ణునితో ఉద్ధవ్ పలుకుతాడు. కృష్ణయ్య, నువ్వు చెప్పేది నిజమే, కానీ ఈ అసురువులకి కారణం నేను కాదు, ఆ వ్రజ్వాసీలు, వాళ్ళ నిస్వార్థమైన ప్రేమ. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు అని అంటాడు. ఉద్ధవ్కి తన జ్ఞానం పట్ల చాలా గర్వం ఉండేది. ఆయన బృహస్పతి యొక్క శిష్యుడు, బుద్ధిలో మహానుభావుడు, శ్రీకృష్ణుని ప్రియమిత్రుడు. అందువల్ల తాను తేలిగ్గా వాళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశించగలను అనేటటువంటి భావం ఉండేది. ఉద్ధవ్ కృష్ణుడితో అంటాడు, అదెంత పని స్వామి, నేను ఇప్పుడే బయలుదేరి వ్రజ్కి వెళ్తాను, వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను, వాళ్ళని బాధపడద్దని ఓదారుస్తాను. వాళ్ళు ఇప్పటిదాకా ద్వైతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలా దుఃఖించ అవసరం లేనటువంటి విషయం కోసం వాళ్ళు బాధపడుతున్నారు. నేను వాళ్ళకి సంపూర్ణ ద్వైత భావాన్ని పూర్తిగా అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని ద్వైత భావం వైపు మళ్ళిస్తాను. కాబట్టి మీరు బాధపడకండి, దుఃఖపడకండి అని చెప్తాడు. కన్నయ్య తనలో తాను నవ్వుకుంటాడు. ఆ గోపికల గురించి ఉద్ధవ్కి ఏం తెలుసు? వాళ్ళ నిస్వార్థ ప్రేమ, భక్తి, వాళ్ళు నన్నే లోబరుచుకున్నారు, వశపరుచుకున్నాడు. మాయకు ఈశ్వరుడైనటువంటి నన్నే వాళ్ళు లోబరుచుకున్నారు. అలాంటి వాళ్ళకి ఉద్ధవ్ ఎలా మారుస్తాడు అనుకుని తనలో తాను నవ్వుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. రాధారాణికి జై, గోపాలకృష్ణ భగవానికి జై. హరి గోవింద.